ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 13. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి ఆదికాండము 31 మరియు 32 అధ్యాయములు, సాయంత్రము క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుండి 38 వచనాలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి బలపరచునుగాక. ఈరోజు మీ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు ఒక విజయపు మార్గంలో ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నారు. అంతేకాదు, ఈ రోజున మీ యొక్క మార్గంలో దేవుని వెలుగు ప్రకాశించబోతుంది. కనుక ఈ దినం మీరు ధైర్యముతో ఈ దినాన్ని ఎదుర్కొనండి. ప్రభు తప్పకుండా మీ చేతులని బలపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు స్పష్టమైన రీతిలో సూటిగా తేటగా మీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క శిష్యులు పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురిని ఆయన రూపాంతరపు కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. ఆ రూపాంతరపు కొండ మీద యేసు ప్రభువారు రూపాంతరం పొందాడు. తన రూపం సంపూర్ణంగా మారిపోయింది. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన బట్టలు ఈ లోకంలో ఏ చాకలి కూడా అంత తెల్లగా చలువ చేయలేడు. అంతటి తెల్లవుగా ఉన్నటువంటి ఆయన బట్టలు ప్రకాశిస్తున్నాయి. అంతలో పరలోకం నుండి మోషే, ఏలియాలు ఆ కొండ మీదకి దిగి వచ్చారు. వారు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి, పునరుత్థానాల గురించి మాట్లాడుతున్నారు. ఈ లోపున ఒక మేఘం వారిని కమ్ముకుంది. పరలోకం నుండి దేవుని స్వరం వినబడుతుంది. ఇదిగో, ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను, ఇతని మాట వినుడి అని చెప్పి ఆ స్వరం పేతురు, యాకోబు, యోహానులతో మాట్లాడడం జరిగింది. పేతురు ఏమి మాట్లాడుతున్నాడో ఎరగనివాడై, ప్రభువా, మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, మోషేకి ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుము అని చెబుతున్నాడు. అలా మాట్లాడుతున్న సమయంలోనే దేవుని యొక్క స్వరం వారు వినడం జరిగింది. ఆ తర్వాత వారు భయముతో బోర్ల పడిపోయి చాలాసేపటికి వారు లేచి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించలేదు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. అంతవరకు వారు మోషేను చూశారు, వారు ఏలియాను చూశారు. అయితే ఇప్పుడు వారు కన్నులెత్తి చూసినప్పుడు ఆ ఏలియా కనపడలేదు, ఆ మోషే కూడా కనపడలేదు. మరి ఎవరు కనిపించారు? యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనపడలేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసును తప్ప ఇంకా మరెవరిని చూడడానికి వీలు లేదు. అంటే యేసు ప్రభుని ఒక్కరినే చూస్తూ ఏ మానవుణ్ణి మనం చూడకూడదు అని చెప్పడం లేదు. కానీ మీ మనోనేత్రాల్లో, మీ హృదయంలో, మీ ఆలోచనలో యేసు ప్రభువారే ఉండాలి. యేసు ప్రభువారే కనపడాలి.
యేసును చూస్తే మనకి వెలుగు కలుగుతుంది. యేసును చూస్తే మనకు ధైర్యం కలుగుతుంది. యేసును చూస్తే ఆదరణ పొందుతాం. యేసును చూస్తే స్వస్థత అనుభవిస్తాం. యేసును చూస్తే నీ శాపం ఆశీర్వాదంగా మారుతుంది. యేసును చూస్తే నీవు అన్నింటిలో ఘన విజయాలు సాధిస్తావు. అందుకే మన కన్నుల ముందు యేసు మాత్రమే కనపడాలి. బైబిల్ సెలవిస్తుంది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన విశ్వాసమునకు కర్త. ఆ విశ్వాసమును కర్త అనే మాట దగ్గర సేనాధిపతి అని ఫుట్నోట్లో రాయబడింది. అంటే మన విశ్వాసానికి సేనాధిపతి. ఒక సేనాధిపతి సైన్యాన్ని ఎలా నడిపిస్తాడో మన విశ్వాసాన్ని కూడా ఒక సైన్యాధిపతి వలె ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు ఆయన వైపు మనం చూసినప్పుడు, ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో మన విశ్వాసం ఉవ్వెత్తున ఉజ్వలంగా లేవడం మనం చూడగలం. మన విశ్వాసం అభివృద్ధి చెందడం మనం చూడగలం. మీ విశ్వాసము ద్వారా అనేక అద్భుతములు జరగడం మీరు స్వానుభవములో అనుభవిస్తారు. కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. యేసయ్యా, నేను నీ వైపు మాత్రమే చూస్తాను, నీ తట్టు మాత్రమే కన్నులెత్తుతాను, నీ మార్గములోనే నేను నడుచుకుంటాను. నీ వంటి మహాదేవుడు నాకు ఈ లోకంలో ఎక్కడా ఎవరు లేరు. నీవు మాత్రమే నా దేవుడవు. నా కన్నుల ముందు ఎల్లప్పుడూ ఉండవలసిన వాడవు నీవే అని ప్రభుతో చెప్పి ఆయన మార్గంలో నడుచుకుందాం. ఆయననే చూద్దాం. తప్పకుండా ఈరోజు గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మీ ప్రయాసములలో అద్భుతమైన ఫలితాన్ని ప్రభువారు ఇవ్వడం మీరు కనుగొంటారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మీ కృప అధికమైనది నైనా. మేము మనుషుల తట్టు చూచువారముగా కాక మీ తట్టు మాత్రమే చూచే ఒక ఘనమైనటువంటి విశ్వాసాన్ని మాకు దయచేయండి. మీ వైపు చూచినప్పుడు ప్రభువా, మా శ్రమలు శ్రమలుగా ఉండవు, మా కష్టాలు కష్టాలుగా ఉండవు. మీ వైపు చూచినప్పుడు మా నిందలు ఘనతలుగా మారుతాయి. మీ వైపు చూచినప్పుడు మా నిరాశ ఒక గొప్ప నిరీక్షణగా మారుతుంది. తండ్రి, మేము ఈ దినం మీ తట్టు మాత్రమే చూడడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటున్నాం. మీరు కార్యం జరిగించి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.